ఈ డోలేశ్వర్ మందిర్ అంటే ఈ మందిరము మనకు కేదార్నాథ్ యొక్క జ్యోతిర్లింగానికి అక్కడ అర్ధభాగం ఇక్కడ అర్ధభాగం కింద తీసుకుంటాము. సో ఇక్కడ మనకు చరిత్రలో చెప్పేది ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు కౌరవులను సంహరించిన పాప ప్రాయశ్చితం కోసం శ్రీకృష్ణుడు శివుడిని దర్శించుకోమని చెప్పినప్పుడు అందరు పాండవులు హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ శివుడు వాళ్ళకు ఏ రూపంలో కూడా దర్శనం ఇవ్వడానికి ముందుకు రాడు. అక్కడ ఒక ఎద్దుల గుంపు కనబడుతుంది. ఆ ఎద్దుల గుంపులో మనకేంటంటే ధర్మరాజుకు అర్థమైంది ఎద్దుల గుంపులో శివుడు ఉంటాడని చెప్పి భీముడు కాళ్ళు లేపినప్పుడు ఆ కాళ్ళలో కిందికి నుంచి ఆ ఎద్దుల గుంపాన్ని వెళ్ళాలి. ఏవైతే వెళ్ళకుంటుంటుందో దాన్ని శివునిగా భావిస్తారు. అప్పుడు అన్నీ వెళ్తాయి, ఒక్క ఎద్దు మాత్రం వెళ్ళదు. అప్పుడు ధర్మరాజు గ్రహించి ఆ ఎద్దే శివుని రూపం